తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండేవారికి అనగా మే 13 నుంచి మే 19 వరకు ఈ వారంలో ఏ ఏ గ్రహస్థితులు మీకు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు వ్యక్తిగతంగాను, ఆరోగ్యపరంగాను, ఉద్యోగపరంగాను వాటి ప్రభావము మీ మీద ఎలా పడుతోంది అనే అంశంలో భాగంగా ముందుగా గ్రహస్థితి చూసినట్టయితే కేతువు మీకు లగ్నంలో ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని మీరు ఆత్మవిమర్శన చేసుకునే స్థితిని, ఆధ్యాత్మికం వైపు మళ్ళే స్థితిని, తరువాత శాంతియుతంగా ఉండే స్థితిని ఈ కేతు మీకు ఇవ్వబోతున్నాడు. లగ్నాధిపతి కేతువు కాబట్టి కేతువు ఎప్పుడు మంచి పనే చేస్తాడు. దీంతోపాటు మిమ్మల్ని మీరు తెలుసుకునే తత్వంలోకి తీసుకువెళ్తాడు. గురువు 9వ ఇంట్లో సంచారం చేయడం వల్ల ధార్మికత ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. మంచి పనులు చేయడము, మంచి కార్యాలు చేయడము, దాన ధర్మాలు చేయడము, అంటే మెంటాలిటీ క్రూరం నుంచి మంచి శాంతిగా ఉండే అవకాశము, గతంలో ఉన్నదానికి పూర్తిగా భిన్నంగా మీరు ప్రవర్తించే అవకాశం ఇక్కడ కనబడుతోంది. అయితే శని 7వ ఇంట్లో ఉండడం వల్ల దాంపత్య సంబంధాలలో ఒత్తిడి తీసుకురావడము, కొంతమందికి ఇబ్బందులు కలగచేసేటట్టుగా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. అంటే ఏ భాగస్వామ్యమైనా సరే, ఇంట్లో భాగస్వామి కావచ్చు, అంటే కుటుంబపరంగా భాగస్వామి కావచ్చు, లేదా వ్యాపార భాగస్వామి కూడా కావచ్చు, వాళ్ళ మధ్య ఇబ్బందులు తల ఎత్తేటట్టుగా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే వ్యక్తిగతంగా ఎలా ఉండబోతోంది ఈ ప్రభావాలు, ఫలితాలు అనేది చూసినట్టయితే ప్రశాంతత, అంటే మీకు సెల్ఫ్గా ప్రశాంతత ఏర్పడుతుంది. కుటుంబంలో చర్చలు జరిగితేనే ఒక కంక్లూజన్కి రావడము, ఒక డెసిషన్స్కి రావడము, ఇలాంటివి జరిగే అవకాశాలు ఇక్కడ గోచరిస్తున్నాయి. ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే వ్యక్తిగతంగా కుటుంబ పరంగా కానీ, లేదంటే వ్యాపార పరంగా కానీ ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా, సేవింగ్స్ చేసుకోవాలన్నా, ఇల్లు వాకిళ్ళు కొనుక్కోవాలన్నా, ఇలాంటిది ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే కనుక ఈ వారాన్ని వాయిదా వేసుకోండి. అంతగా కలిసి వచ్చేటట్టుగా కనిపించటం లేదు. అయితే ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కనుక విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగం మానేద్దామా అన్నంత స్ట్రెస్ పెరగడంతో పాటు మీ పై అధికారులు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేయడము, మీ సహచరులు మిమ్మల్ని గతంలో చేసిన పనులకు ఇప్పుడు మిమ్మల్ని దెప్పిపడడమో, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పడడమో, లేదంటే మీకు చాటుమాటుగా మీ వెనకాల మాట్లాడుకోవడము, ఇలాంటి చర్యలన్నీ ఈ సమయంలో జరగబోతున్నాయి. జాగ్రత్తలు ముందుగా తెలుస్తోంది కాబట్టి జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక నిద్రకు సంబంధించినటువంటి, మానసిక అశాంతికి సంబంధించినటువంటి అనారోగ్య సూచనలే కనిపిస్తున్నాయి తప్ప ఇతరత్రా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, బుధవారం రోజు లక్ష్మీ అమ్మవారిని పూజ చేయండి. మీకు ఒక సందేహం రావచ్చు, బుధవారం రోజు గణపతిని కదా పూజ చేస్తారు అని. కానీ ఇక్కడ ఈ రాశిలో ఉండేవారు బుధవారం రోజు మహాలక్ష్మి అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి. దానికి సంబంధించినటువంటి పూజలు కానీ లేదంటే దానాలు కానీ చేసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన వార ఫలితాలతో పాటుగా గ్రహస్థితులు, ఫలితాలు గోచార రీత్యా చెప్పడం జరిగింది. నమస్తే.